మాస్టర్ ఆయిల్ గీల్ అది ఏ క్వశ్చన్ గారు నువ్వు ఏదో ఆయిల్ షాప్ లేదు ఆమె కరెక్ట్ గా మాట్లాడారు. షీఈస్ వెరీ గుడ్, షీఈస్ వెరీ గుడ్. ఓకే, నేను షాప్ లో ఆయిల్ ఫైర్ మాస్టర్ చెప్పండి. ఇప్పుడు గ్యాప్ తీసుకున్నారా, గ్యాప్ వచ్చిందా? ఇప్పుడు కూడా ముందు చెప్పాను లేదా, గ్యాప్ తీసుకోవడం అలా చెప్పరా? నాకు గ్యాప్ తీసుకున్నా ఎందుకంటే అలా చెప్పాలా లేదు. సినిమాల గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ కే ఎగ్జాంపుల్ చిరంజీవి గారు 5 years గ్యాప్ వచ్చింది. లేదు అసలు మూవీ వచ్చింది హిట్లర్ ముందు ఓన్లీ 9 months చిరంజీవి గారు మేకప్ వేసుకోవాలి, ఓన్లీ 9 months. ఆఫ్టర్ పొలిటీషియన్ గా వచ్చినప్పుడు మాత్రం 9 years ఆయన మేకప్. లేదు నాకు అప్పుడు నేను డాన్స్ మాస్టర్ ఎంటర్ అవ్వబోదు, చాలా గ్యాప్ తర్వాత ఇంటర్ వచ్చి కొట్టారు, పేరు వచ్చింది నాకు. సో ఎందుకంటే అది ఏ గ్యాప్ నాకు తెలీదు, బట్ చిన్న అబ్బాయి నేను. గ్యాప్ வந்து ఎప్పుడు வந்து మనం బెటర్ కు వెళ్ళిపోతాం. నా గ్యాప్ வந்து నేను తెలియలేదు. మనం లైఫ్ లో నేను చాలా టీవీలో చెప్పాను, మై 7 years మై లైఫ్ ఇన్ హాస్పిటల్ విత్ మై మదర్ చిన్నప్పుడు. అందుకే నా అమ్మ అంటే ప్రాణం, అమ్మ రాశి అందరికి అమ్మ ఉన్నారు. నువ్వేంట్రా ఓవర్ అమ్మ పెట్టుకున్నావు అడుగుతారు, కారణం ఉంది. సో నా బెడ్ లో చూసి అమ్మ పట్టుకున్నాను, 7 years చూసాను. నన్ను కాపాడుతున్న కాన్ఫిడెంట్ నా అమ్మ ఉన్నారు నా పక్కన. దానివల్ల డాటర్ ఐ మీన్ నా సిస్టర్ డెత్ చూడకుండా. సో అంత అమ్మకి అమ్మ కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను నోరు మట్టు మాట్లాడుతుంటాను, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాను, మాట్లాడుతుంటాను, పాడుతుంటాను. వీడు కాపాడుతాను, అది కాన్ఫిడెంట్ కాపాడు. అందువల్ల ఐ స్పెండ్ మనీ అండ్ ఐ స్పెండ్ టైమ్ ఫర్ మై మదర్. మదర్ ఒంట్లో బాగాలన్నా కాక నేను ఆ మదర్ కోసం అన్ని వదిలేసి మా అమ్మ చూడాలని నేను టైం చేసుకున్నాను. ఆది సినిమా చూసారా, జూనియర్ ఎన్టీఆర్ గారిది? ఆ సినిమా చూడండి. ఎందుకంటే దేనికంటే పుట్టలేదు, పుట్టలేదు అంతే, నిజంగా ఓకే కరెక్టే. సేమ్ ఆది అంటే ఆది టైంలో ఎన్టీఆర్ గారు అందరూ తలలు లేపేసేవారు అనమాట. అలాగా ఫస్ట్ టైం మీకు ఇంత చిన్న ఏజ్ లోనే ఇలాంటి ఒక బ్రేక్ దొరకబోతుంది బికాస్ ఆఫ్ మీ ఫాదర్ వల్లే. మీకు ఎలా అనిపిస్తుంది నిజంగానే ఇప్పుడు మార్కెట్ లో వచ్చి పెద్ద హీరోగా నిలబడతాను అనే ఒక నమ్మకం ఉందండి? తప్పకుండా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎందుకంటే మా నాన్నమ్మ స్టోరీ రాసినప్పుడు మన ఉన్న జనరేషన్ వాళ్ళు ట్రెండ్ ఫాలో చేస్తారు. సో ఆ ట్రెండ్ ఫాలో అయ్యి ఈ స్టోరీ రాస్తారు నా కోసం, అంతే. ఎస్తర్ గారు, రాజశేఖర్ గారు ఇక్కడ హై దిస్ ఇస్ ఉమా. హాయ్ అండి. మీరు చూస్తే క్యారెక్టర్ ఇప్పుడు వరకు రెక్కి దగ్గర నుంచి మీరు చేసే క్యారెక్టర్స్ కొంచెము అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో రొమాన్స్ కి సంబంధించిన క్యారెక్టర్స్ దీనిలో చూస్తే ఒక మదర్ క్యారెక్టర్ లాగా ఏదో బ్యాక్ సైడ్ ఒక మిడిల్ క్లాస్ మదర్ లాగా కనిపిస్తున్నారు. సో కానీ దీనిలో వేరియేషన్ ఉందని లాస్ట్ టైం కూడా Q&A లో కూడా చెప్పారు, మీరు అలా చూసింది కాదు అని చెప్పేసి. దీనిలో మీరేమైనా యాక్షన్ చేస్తున్నారా? లేదు, యాక్షన్ చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాను. అండ్ ఐ థింక్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ నేను చేయలేదు. నేను చేసిన 2 ప్రాజెక్ట్స్, సంస్కార్ కాలనీ అండ్ రెక్కి. దాని తర్వాత రీసెంట్ గా టెనెంట్ చేసాము. టెనెంట్ వాజ్ మై లేటెస్ట్ రిలీజ్. ఆదిపురం. సో ఐ హావ్ డన్ వేరియస్ క్యారెక్టర్స్, బట్ హైప్ వచ్చిన రోల్స్ ఏదని చెప్తే రెక్కి చాలా పాపులర్ అవ్వడం వల్ల, పాపులర్ వర్క్స్ లో రావడం వల్ల అది ఒక ఇమేజ్ అలా స్టిక్ అయిపోయింది, జనాల మైండ్ లో అలా ఉండిపోయింది. కానీ అమరాశేఖర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు చెప్పిన హైలైట్ పాయింటే అది. దట్ ఈ సెడ్, మీరు ఒక బ్రాకెట్ లోకి అంటే మీరు ఎన్ని వర్క్ చేసినా మీలో ఆ పొటెన్షియల్ ఉంది, కానీ జనాలు మీరు ఓన్లీ ఒక్క రకంగానే మిమ్మల్ని అజ్యూమ్ చేస్తున్నారు. మీరు ఇంకా వేరే దాన్ని బ్రేక్ చేసే క్యారెక్టర్ మీరు చేయాలి, ఆ క్యారెక్టర్ ఈ తలలో మీకోసం ఉంది అని చెప్పారు. దాట్ ప్రొవోక్డ్ మీ టు లిసన్ టు ద స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్ వినేటప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకి ముందు చేసిన మొత్తాన్ని వైప్ చేసి కొత్త ఒక పేజ్, turning the page and writing a new paragraph about me is what Tala character is all about. So నాకు ఒక కొత్త రీడిఫైన్ చేసే క్యారెక్టర్, నాలో ఉన్న ఇంకొక ఏమంటారు ఒక సైడ్ ని, ఒక డైమెన్షన్ ని రివీల్ చేసే క్యారెక్టర్. సో చాలా ఆ స్కోప్, ఆ పర్ఫార్మెన్స్ స్కోప్ తో పాటు ఒక మంచి ఛాలెంజ్ కూడా. నాకు చాలా మంది నేను ఇలా మాట్లాడేటప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టైమింగ్ ఉంది అవన్నీ అంటారు, కానీ ఎప్పుడు ట్రై చేసే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. బట్ ఈ సినిమాలో అమరాశేఖర్ గారు నాకు అలాంటి ఒక స్పేస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ లుక్ హోమ్లీ ఉంటారు,
యాక్చువల్లీ అవి ఎలా మూవ్ చేస్తారో నాకు తెలియలేదు, బట్ ఫేస్ வந்து హోమ్లీ ఉంటుంది. సో నాకు అలాంటి క్యారెక్టర్ కావాలని నాకు డిజైన్ కథ రాసినప్పుడే డిజైన్ చేసుకున్నాను. అమ్మ రాజశేఖర్ గారు, సో అంటే కొడుకుని తీసుకొస్తున్నప్పుడు బేసికల్లీ టీన్స్ లో ఉన్నాడు కాబట్టి ఒక లవ్ స్టోరీ డిజైన్ చేస్తారు, కానీ మీ అమ్మగారి మీద ప్రేమతో కొడుకు ఫ్యూచర్ ని ఎట్లా పెట్టారు అనుకోవచ్చు? అంటే అమ్మ బ్యాక్గ్రౌండ్ లో తీస్తున్న సినిమా కదా ఇది. అలా మా బ్యాక్గ్రౌండ్ లేదు, అది ఒక పార్ట్. సో అది నేను డిజైన్ చేసేదంటే నా పేరు అమ్మ రాజశేఖర్. సో నా సన్ వాళ్ళ అమ్మ చాలా ఇష్టం. సో అమ్మ రాగిన్ రాజ్ ఆ పేరు రిజిస్టర్ చేయడం కోసం నేను అది కథలో జాయిన్ చేసుకున్నా. సో అంత ఐ మీన్ పబ్లిక్ ఫస్ట్ కొత్త రిజిస్ట్రేషన్ చేయాలంటే కష్టం లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో వచ్చే ఆయన ఓపెనింగ్ సాంగ్ ఫైట్ అలాంటి కమర్షియల్ నిత్యం ఒప్పుకోరు. జనంగా ముందు కొత్త వాళ్ళు ఎలా అంటే స్లోగా పాయిజన్ ఎలా వచ్చి వాళ్ళు అట్రాక్ట్ చేసి అందరూ ఆడియన్స్ నచ్చిన తర్వాత అలా ఉంటుంది ఈ మూవీ. అయితే ట్రైలర్ లో ఈ గ్యాప్ లో వచ్చిన మీ కథ అనేది ట్రైలర్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా చూస్తే కొన్ని సినిమాలు టీనేజ్ ఇది నా ఎనిమి అందరికి కట్ చేసేలా మీరు మేబీ అలానే కట్ చేయించుంటారు. సో అంటే టీన్స్ కావచ్చు, యూత్ కొన్ని సినిమాలను చూసి హత్యలు చేయడం కావచ్చు, రీసెంట్ గా ఒక కుక్కర్లో ఉడకబెట్టింది కావచ్చు, లేకపోతే చాలా సీన్స్ ఇట్లా జరుగుతున్నాయి. అనుకోకుండా జరిగినప్పటికీ కూడా ఒక మూవీ అనేది ఆ బ్రెయిన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో యాక్షన్ చాలా ఉంది మార్కో సినిమా దీంట్లో. ఐ మీన్ ఇది మూవీ అండి, సినిమా ఇస్ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఫుల్ ఓన్లీ ఫర్ ఫన్. సో దాంట్లో ఏంటంటే పాయింట్ న్యాయమా ఉంటుంది, ఏదో న్యాయమైన విషయత ఈ మూవీలో ఉంటుంది. అది న్యాయమైన విషయం. అలాంటి ఒక అబ్బాయికి జరిగిన అలా చెయ్యాలి అనే సిచ్యువేషన్ వస్తుంటుంది. ఈ మూవీ చూసినా తెలుసు ఎంత క్యారెక్టర్ యాప్టా ఉంటుంది. సో బ్యాడ్ ఉండదు. ఐ మీన్ వాడు మెంటలా ఎక్కడ వెళ్ళి రోడ్లో వెళ్ళిపోయి నరికినే ఉంటాడు, సైకో అలాంటి ఏమి ఉండదు. ఒక ఆర్డినరీ మ్యాన్ అలా సిచ్యువేషన్కి ఎలా వచ్చాడు అది క్లారిటీగా చూపుతాం. మనకు తెలియలేదా బయట ఎంతో జరుగు, వాడు ఎలా చిన్నప్పటి నుంచి వాడు ఎలా క్యారెక్టర్ ఎలా మీకు అర్థమైందా? హౌ ద ఒరేవరు డైలాగ్ ఏంటంటే చెప్పినది. సో అది మా మూవీ చూసినా తెలుసు. అది మంచి మంచి పాయింట్. నన్ను ఓడర్ అని చెప్పేస్తాను, అందుకే అప్పుడు అడుగుతున్నాను నేను. అయితే సినిమా పేరు తలా పెట్టారు. 5 రూపాయల ఫ్యాక్షన్ లెక్క కోడి తల చుట్టూ తిరిగే సినిమానా ఏంటండి? కోడి తల చుట్టూ ఇప్పుడు బేసికల్లీ ఒక సినిమాలో 5 రూపాయల ఫ్యాక్షన్ అనేది చూపిస్తారు. సో ఇది కూడా నరకడం చూస్తే తలలు నరుకుతున్నట్లుంది. కథ బాగుంది, అలాగే ఏం లేదు, సిరీస్ అలా లేదు. అలాంటి ఆ కోడి యాక్ట్ చేసిన కోడి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ తల లేకుండా ఉండమో తిరగాలి యాక్చువల్లీ. సార్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు 20 years బ్యాక్ గుర్తొస్తుంది, కస్తూరి రాజా గారు ఒక కథ రాసుకుని వాళ్ళ అబ్బాయిని 16 years అప్పుడు తీసుకుని చేశారు. అలాగే మీ అబ్బాయిని కూడా 16 years అప్పుడే హీరోగా చేస్తున్నారు. సో మీరు రాసుకున్న కథకి రాగిన్ ఎంతవరకు న్యాయం చేశాడు? సరే, నైస్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఆయన 99% చేశాడు, 1% నేను చేసుకున్నా. ఓకే, సో ఆయన వల్ల నాకు ప్రాజెక్ట్ ఒక్క టేక్కి 10 టేక్ అలా సిచ్యువేషన్ రాలేదు. మా టీం అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఫస్ట్ డే సెకండ్ డేలా, ఎందుకంటే ఆల్రెడీ తయారై ఉన్నాడు. నైట్ కథ వింటాడు, మార్నింగ్ ఫుల్ పక్కా ప్లాన్తో వస్తారు. ఇది సపోర్ట్ ఉంది కెమెరామెన్ సార్, శ్యామ్ సార్ అండ్ వీళ్ళందరూ పక్కన ఉంటారు. ரொம்ப హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆర్టిస్ట్ అందరూ. వాళ్ళు పని చేసి వెళ్ళలేదు. మేడం ఉంటారు, ఇలా అంటే ఇలా అందరూ మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా, అది ఆయనకి చాలా కొత్త అలా లేదు. ఆయన ఫ్యామిలీలా అందరూ ఉన్నప్పుడు ఇది హ్యాపీగా చేశాడు, అంత టెన్షన్ నాకు ఇప్పుడు. 15-20 years తర్వాత బట్ నేను ఫీల్ అయినా ఫైట్లో వాళ్ళు లైవ్గా చేసినప్పుడు నేను వెళ్ళిపోయి ఏడ్చేసి వస్తా. అది నాకు తెలీదు, ఇలా కష్టపడుతున్నాడే నేను ఎందుకురా హీరో చేస్తావు, ఈ పావం ఉందని నిన్న ఫీల్ అవుతాను నేను. అది ఎవరికి తెలియదు. అది అప్పుడు రెయిన్ ఉంటుంది, సో నా డ్రాప్ రెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఓకే లేదా, లేదు డాడీ ఐఎమ్ డూయింగ్ ఓకే డాడీ, నీగా పేసుకోడా ఫైటర్స్ అందరూ వేయలేదు డాడీ, వద్దు డాడీ. ఒరే స్కూల్లో పడిన ఒరే 25 years అప్పుడు పర్వాలేదు, ஒரு 30-25 years వచ్చిన అబ్బాయి ఫైట్ చేసినప్పుడు అంత పెయిన్ ఎలా ఉంటుంది థింక్ చేయండి. అందులో వేరే మిస్సింగ్ ఉంటుంది, కింద రోల్ శాండ్ వాటర్ నరగ అనిపిస్తాడు. సీరియస్ దానికి పబ్లిక్ చేయాలి. నాకు నేనే
ఐఎమ్ నాట్ సైకో లైక్ డైరెక్టర్ డైరెక్టర్ కష్టపడుతున్నాను, నాకు ఏం కావాలో అది కావాలా లేదు, వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఎత్తి తీస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒవ్వొరు హీరోకి ఏ స్టైల్లో ఆ స్టైల్లో డాన్స్ మాస్టర్ వెళ్తాను. నా డాన్స్ నాగార్జున గారికి ఇప్పుడు ఆ స్టైల్లో ప్రభాస్ స్టైల్లో మీకు తెలుసు. సో అలాగే ఆయన స్టైల్లో వెళ్ళాను. ఆయన కష్టం ఆనా ఆయన ఫైట్లో సీరియస్ అవే నా వచ్చి ఫీల్ అవుతాను వైఫ్ దగ్గర, అది చెప్పు ఓవరా రేపు ఏదో ఇచ్చిన షూటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది அப்படின்னா అందరం నా ఈ మూవీలో ఒవ్వొరు క్యారెక్టర్ అండ్ ఎస్తరా దీని తర్వాత ఆల్ ఆడియన్స్ ఆటలో ఉంటారు. రోహిత్ అంతే 100%, ఆయన ఇంతవరకు ఆ క్యారెక్టర్ చేయలేదు. హీరోని ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందరూ ఇంపార్టెంట్ రోల్ ఏదో వచ్చి మీరు ట్రైలర్లో చూస్తుంటారు, అందరికి ఇంపార్టెంట్. సందీప్ అని ఒక విలన్ ఇంట్రొడక్షన్ ఇస్ ద మెయిన్ విలన్. సో ఆయన న్యూ ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి మూవీ, కథ ఫ్రెష్, హీరో ఫ్రెష్. సో ఆయనకు ఆపోజిట్ ఒక చిన్న అబ్బాయి డిక్సిట్ అబ్బాయి. సో సత్యం రాజేష్ అందరు కామెడీ చూస్తారు, దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్, చాలా సింపతి క్యారెక్టర్. సో అజయ్ అందరికీ ప్యాక్డ్ ఉంటుంది దీని కథలో. ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. రాగిన్ హాయ్ రాగిన్. ఇప్పుడు మీ డాడీతో మాట్లాడింది ధనుష్ గురించి. 16 years అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ధనుష్ మనందరికీ తెలుసు. సో నీకు ఇప్పుడు 16 years అప్పుడు స్టార్ట్ చేసావు కదా యాక్టింగ్ కెరియర్, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన నీ ఎక్స్పీరియన్స్ ఇది ఎంతవరకు నీకు ఫర్దర్ గా ఉపయోగపడుతుంది యాక్టింగ్ వైజ్? ఇదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తావా, లేదు ఆల్టర్నేటివ్ మీ డాడీ లాగా అదర్ యాక్టివిటీస్ కానీ, డైరెక్షన్ కానీ, కొరియోగ్రఫీ కానీ అని ఉంటారు? సో ఆయన ఒపీనియన్ ఏంటనే చెప్పి. సో నేను ఇంకా నా యాక్టింగ్ కెరీర్ నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా నా క్రాఫ్ట్ని అది పర్ఫెక్ట్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. ఐ హ్యావ్ లాస్ట్ ఒక బిగినింగ్ యాక్టర్ లాగా. సో ఇఫ్ ఎనీథింగ్ ఐల్ టేక్ ఎనీ ఐడియాస్ మై డాడ్. ఐ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ మీ. ఐల్ ట్రై మై బెస్ట్. నేను ఈ కెరీర్లోనే ఐల్ బీ ఫాలోయింగ్. దట్స్ ఇట్. ఈజ్ నాట్ ఏ హీరో. ఈ మూవీలో అంత క్యారెక్టర్ అబ్బాయి యాక్ట్ చేశాడు. ఆడియన్స్ 14th వాళ్ళు చెప్తారు హీరో వాళ్ళు లేదని, అప్పటి నుంచి అది హీరో. థ్యాంక్ యూ. సత్యరాజ్ గారు, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్. అజయ్ గారు చెప్పండి. సార్ లాస్ట్ 2 yearsలో మీరు కెరీర్ పరంగా చాలా ఎన్హాన్స్ అయ్యారు, హీరోగా వెల్ సెటిల్ అయ్యారు. అయితే అదే టైం పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ సినిమాలో ఒక నార్మల్ రోల్ చేయడానికి ఎందుకు అంగీకరించారు? అంటే మాస్టర్ కోసం చేశారా, క్యారెక్టర్ బలంగా ఉండి చేశారా? లేదండి, ఇక్కడ మెయిన్గా నేను ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నాను. నేను మంచి మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంచి క్యారెక్టర్, అండ్ మంచి క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ అసలు వినలేదు. మాస్టర్ ఫోన్ చేసినప్పుడు ఇలాగా ఒక సినిమా, అరే నీకు ఒక సినిమా చేస్తాను రా, కొన్ని రోజులు వస్తుంది, నీకు ఎన్ని రోజులు వస్తుంది మాస్టర్, నాకు స్టోరీ ఏంటంటే నీకు ఒకసారి నేను వచ్చి ఎక్కడుండి అడుగు చెప్తానంటే, మాస్టర్ నాకు స్టోరీ చెప్పడం ఏంటి, ఎప్పుడైనా మా అబ్బాయి హీరో అంటే మీ అబ్బాయి హీరో అంటే మా అబ్బాయి, సో దాని గురించి స్టోరీ చెప్పకండి, నేను ఎన్ని రోజులు చెప్పండి నేను వస్తా అని చెప్పి చేశాను. దట్ సైడ్ అమౌంట్ ఏం మాట్లాడలేదు కూడా. సేమ్ అదే ఫోన్లో అబ్బాయి కంటే మరి ఏం మాట్లాడలేదు, పేమెంట్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, మీ అబ్బాయి నా అబ్బాయి అంతే వచ్చాను అని చేస్తాం. అదర్వైజ్ క్యారెక్టర్స్ కూడా మంచి చాలా సినిమాలు క్యారెక్టర్ చేస్తున్నాను నేను.